అస్తాపురం బాధితులు. సో చాలా దురదృష్టకరమైన ఘటన, గతంలో కూడా ఈ రకంగానే జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాధితులను పరామర్శిస్తూ హెచ్చరికలు కూడా వదిలేరు కూటమి ప్రభుత్వానికి. 3 వారాల్లో పరిహారంగానే ఇవ్వకపోతే ప్రత్యక్షంగా ఆయన వచ్చి ధర్నా చేస్తారట. విశాఖపట్నంలో ఎస్హెచ్లు, ఫార్మాసిటీలు వీటన్నిటిలో పారిశ్రామిక భద్రత చాలా సమస్యగా ఉంది. మీరు విశాఖలో చాలా కాలం కీలక బాధ్యతలు నిర్వహించారు కాబట్టి మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు దాంట్లో అంతకుముందు వచ్చినటువంటి ప్రమాదం తర్వాత ఎల్జీ పాలిమర్స్ అదే ఒకసారి అందరు కుదిపోయే 2020లో ఎన్ని ఘటనలు అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఈయన జగన్ వెళ్ళడానికి ముందు నిన్న చంద్రబాబు వెళ్ళారు. అంతకుముందు మా కార్మిక సంఘాల మిత్రులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. 170 యాక్సిడెంట్స్ జరిగాయని చంద్రబాబు చెప్పిన లెక్క. 170 ఇది చాలా ఒక ఏడాది అట్లా కాలంలో. సో ఇవి నిన్న జరిగింది చూస్తే కనుక హోంమంత్రి అనిత ఒక ప్రకటన చేశారు, అది ప్రమాదం కాదు, ఫలానా సొల్యూషన్ అక్కడి నుంచి ఇక్కడికి మార్చేటప్పుడు జరిగింది, లీక్ అయ్యింది. అదే కదా ప్రమాదం అంటే. అటువంటి వాటిలో కనీసమైన భద్రత ఎందుకు పాటించడం లేదు? అక్కడ వాతావరణ కాలుష్యం, ప్రాణాలకు భద్రత, రెండవది ఇతరమైన అంశాలు కూడా ఉంటే పారిశ్రామిక భద్రత అనేది చాలా ఘోరంగా ఉంది. ప్రతిసారి జగన్ మీద కూడా అప్పుడు అదే విమర్శ వచ్చింది, ఇప్పుడు కూడా అదే. మీరు నిన్న చంద్రబాబును మా విలేకరు ఒక ఆయన అడిగాడు ఏమనంటే, ఇప్పుడు మీరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు, ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనే ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇక మీరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎక్కడికి పోతుంది అని అడిగారు. నిజంగా అది ముఖ్యమైన ప్రశ్న. మీరు మన సంగతి వదిలేయండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడింది మీరు చూస్తే కార్మికుల భద్రతకు దీనికి రెండింటికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఈ విధానాలనే ఎక్కువ భాగం ఎన్డీఏ, ఆయన భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ రూపొందించినవే. ఈరోజు మీరు ఒక పత్రికలో పతాక శీర్షిక చూస్తే భద్రతకు పెట్టుబడులకు సమాన ప్రాధాన్యం అని. కాదండి, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. భద్రతకు పెట్టుబడులకు సమాన ప్రాధాన్యత ఎలా ఇస్తామండి వాస్తవానికి? సో ఈ ప్రమాదాలన్నీ మనకు చేస్తున్న హెచ్చరిక ఏంటంటే, ఉద్యోగుల పని గంటలనండి, భద్రతా ప్రమాణాలనండి, ఎప్పటికప్పుడు జరగాల్సిన తనిఖీలు అనండి, తప్పు చేసిన వాళ్ళకి శిక్షలనండి. మనము యూనియన్ కార్బైడ్లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగితేనే దానికి బాధ్యుడైన వాడు అండర్సన్ అనేవాడు పారిపోవడానికి మన ప్రభుత్వమే అప్పుడు ఎవరు వీళ్ళు కాదని సహకరించారు. కాబట్టి యాజమాన్యాల పట్ల కఠినంగా ఉండాలి. ఎందుకంటే ఉద్యోగులు కార్మికులు ప్రాణాలతో చెలగాట, అది ప్రాణాలతో కూడా రెండు ఉండాలంటే ఇప్పుడు ఆ విలేకరికి చంద్రబాబు అన్నదేంటి, అందరూ ఉపాధి అడుగుతున్నారు, మీరు సిద్ధాంతాలు మాట్లాడితే కుదరదు, నేను ప్రాక్టికల్గా మనం చూడాలి, రెండూ ఉండాలి. కానీ మొదటిది ప్రాణం కంటే విలువైంది ప్రపంచంలో ఇంకేమీ లేదు. ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఉపాధి కల్పించండి, వాళ్ళకి సదుపాయాలు కల్పించండి, కానీ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది వర్కర్స్ ఆర్ ఎంప్లాయీస్. ఇది మొదటిది. ఆ విషయంలో నిన్న కూడా లోపం ఉందని హోంమంత్రి చెప్పిన దాన్ని బట్టే, అంటే ఆ స్టాండర్డ్లో ఉండే వాళ్ళని పెట్టకపోవడం, ఎక్స్పర్ట్స్ను ఎప్పటికప్పుడు చెక్ చేయకపోవడం కంపెనీల బాధ్యత కదా. కంపెనీల బాధ్యత, కంపెనీలు తనిఖీ చేయాల్సింది, కంపెనీల వ్యవహారాలు చూడాల్సింది ప్రభుత్వమే కదా. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటికీ ఏం జరుగుతుంది? హడావుడి కనిపిస్తుంది, వెళ్తారు వాళ్ళు వీళ్ళు, అంతా అయిపోతుంది, యూనియన్ల ఘోష అలాగే అందులో విశాఖపట్నం ఇప్పుడు మీరు ప్రశాంత నగరం అది ఇది అన్నప్పుడు మరి ఇలాంటివి జరుగుతుంటే ఎలా కుదురుతుంది? చాలా పొటెన్షియల్ ఉన్న ప్రాంతాన్ని మీరు సరైన మార్గంలో పెట్టాలి. సరే, ఎట్లాగైనా ₹1 కోటి మేము సహాయం చేస్తాము అని చెప్పారు, ఓకే. అది ఎప్పటి లోపల ఈరోజు జగన్ వెళ్ళారు. సరే, జగన్ వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదా ఉన్నా ఉండకపోయినా మాజీ ముఖ్యమంత్రి వెళ్ళారు, మాట్లాడారు. కానీ వారంలో ఈ పరిహారం అందకపోతే మటుకు లేదు, వారం నేను సమయం ఇస్తున్నాను అన్నారు. ధర్నా కూడా చేస్తాను అన్నారు. రెండోది మా వైఖరి వేరుగా ఉంది, వీళ్ళ వైఖరి వేరుగా ఉంది, వీళ్ళు యాజమాన్యంతో ఇదవుతున్నారన్న పద్ధతిలో ఆయన ఆరోపణలు చేశారు. ఇలాంటివి నిజంగా ఎవరున్నా జరగకూడదు. అప్పుడు కూడా అసలు యాజమాన్యం మీద జగన్ ఏం చర్య తీసుకోవాలి. అప్పుడు కూడా ప్రభుత్వం ₹1 కోటి ఇచ్చి ప్రభుత్వ రంగంలోకి దిగి ప్రభుత్వ హడావుడి చాలా ఎక్కువగా ఉండింది. సో నేను అనేది ప్రభుత్వం మారుండొచ్చు, ఇప్పుడు ఈయన వచ్చినా కానీ ఆయన మళ్ళీ వెళ్ళినా కానీ కార్మికుల భద్రత, వాళ్ళ మీద తగిన చర్య, ఇలా భవిష్యత్తుకి ఏంటి టాస్క్ ఫోర్స్ ఏంటి? మీరు ఇప్పుడు ఒక కమిటీ వేస్తున్నాం అన్నారు చంద్రబాబు గారు. ఆ కమిటీ అక్కడ పనిచేసే వాళ్ళు, చుట్టుపక్కల జీవించే వాళ్ళ అభిప్రాయానికి అత్యధికమైన విలువ ఇవ్వాలి. సో దీన్ని రాజకీయం కంటే కూడా మానవ కోణము,
పని వాళ్ళ కోణము, ప్రజలు చుట్టుపక్కల, అది చాలా కీలకం. లేకపోతే చాలా ప్రమాదాలు పొంచున్నాయి. ఉక్కు ఫ్యాక్టరీలో కూడా ఒకటి రెండు జరిగాయి, కానీ వీటి అన్నింటిలో ఫార్మాసిటీలో వరుసగా ఇది 6 డజనో ఎన్నో జరిగాయి. ఎందుకు జరుగుతున్నాయండి? ఇదేమి ఎక్కడో అడవిలోనో మారుమూల ప్రాంతం కాదు, సదుపాయాలు లేనిది కాదు, అధినేతలందరూ అక్కడే ఉన్నారు. కాబట్టి చాలా హెచ్చరిక, ఇప్పటికైనా హెచ్చరికగా తీసుకోకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్, టవర్ ఆఫ్ డూయింగ్ అవన్నీ ఓకే, డూయింగ్ విత్ సెక్యూరిటీ.